ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథము 23వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదు చక్కగా ఈ కీర్తనను వివరిస్తూ ఉన్నాడు. దావీదు ఇక్కడ ప్రభువుని యెహోవా నా కాపరి, ఆయన నా కాపరి కాబట్టి నా జీవితంలో నాకు లేమి అనేది కలుగుదు అని తెలియచేస్తూ ఉన్నాడు. తన ప్రభు యొక్క కాపరత్వం కిందకి తను అప్పగించుకున్నాడు. దావీదు తన కాపరిగా పోల్చుకుంటున్నాడు. కాపరి చేసే పనులు మనందరికీ తెలుసు. కాపరి తన మందను చక్కగా నడిపిస్తూ ఉంటాడు. మంద విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. మంద యొక్క పరిస్థితిని గమనిస్తూ ఉంటాడు. వాటిని తిననైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. వాటిని చక్కగా శ్రేష్టమైనటువంటి మేత పెట్టి వాటిని పోషిస్తూ ఉంటాడు. కాబట్టి వాటికి చిన్న గాయమైనా కూడా ఆ గాయాన్ని కట్టి వాటి యొక్క బాగోగులు చూసుకుంటూ కాపరి మందని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. నా గొర్రెలు నా స్వరం వినును అని వాక్యం సెలవిచ్చినట్లుగా కాపరి స్వరాన్ని గొర్రెలు గుర్తుపడతాయి. ఇక్కడ ఆయన గొర్రెలకు మంచి కాపరి మన ప్రభువు. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి. ఆయన తన కాపరత్వం కిందకు వచ్చి ప్రభువును సొంతం చేసుకున్నాడు. ఆయన నా కాపరి అని చెప్తున్నాడు. మనం కూడా మన జీవితాల్లో ఎవరో చెప్పిన మాట చెప్పుకోవటం కాదు, కానీ నిజమే ప్రభువా, ఆ రోజున యెహోవా నా కాపరి అని దావీదు చెప్పాడు. ఈరోజు నేను కూడా నీ కాపరత్వం కిందకు వస్తున్నాను. నువ్వు నా కాపరివయ్యా, నువ్వు నా కాపరిగా ఉంటే నా జీవితంలో లేమనేది కలుగుదని చెప్పి దేవుని చిత్తానికి మనం అప్పగించుకున్నట్లయితే మనల్ని కూడా మంచి కాపరిగా మనల్ని చక్కగా సంరక్షిస్తూ మన చేయి పట్టుకొని ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. ఆ కాపరి ఏం చేస్తూ ఉంటాడు? పచ్చిగల చోట్లలో వాటిని నడిపించి చక్కని శ్రేష్టమైనటువంటి మేతను వాటికి పెట్టి అక్కడ వాటిని పరుండు చేస్తూ ఉంటాడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపించున్నాడు. మంచి ఎక్కడంటే అక్కడ మందరం నీళ్ళగా తోడుకెళ్ళడం చూసి ఎక్కడైతే నీరు శ్రేష్టంగా శుభ్రంగా ఉన్నాయో అటువంటి శ్రేష్టమైన స్థలంలోకి మందను తోలుకొని నీళ్లు త్రాగడానికి తీసుకెళ్తూ ఉంటాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గం నడిపించున్నాడు. నాకు కలుగుతున్నటువంటి ఆయాసాలన్నింటిలో ఆయన నాకు తోడుగా ఉండి నన్ను సేద తీర్చి ఆదరించి తన నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడని చెప్పి భక్తులు చెప్తున్నాడు. ఇంకా కాపరి చేసే పనులు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నా దండమును నన్ను ఆదరించునని చెబుతున్నాడు. అవును ప్రియులారా, నేను గాఢాంధకారపు లోయలో నేను ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు కూడా ఏ అపాయం నేను భయపడను. ఎందుకంటే నువ్వు నా కాపరిగా ఉన్నావు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నీ దుడ్డు కర్ర నీ దండంతో నన్ను ఆదరించే దేవుడు కాబట్టి నువ్వు నాతో ఉన్న ధైర్యంతో నేను గాఢాంధకారపు లోయలో సంచరించినా కూడా ఏ అపాయాన్ని నేను భయపడనని చెప్తున్నాడు. పైగా ఇంకేం చెప్తాడు? నా శత్రువులు నీవు నాకు భోజనం సిద్ధపరచదు అని. అవును, ఎక్కడైతే నాకు శత్రుత్వం ఉందో అక్కడ శత్రుత్వాన్ని తొలగించి సమాధానం కలుగు చేసి నా శత్రువులు ఎదుట నా తల పైకెత్తేవాడువయ్యా, నువ్వు వారి ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు అని చెప్తున్నాను. గిన్నె నిండి పొల్లుచున్నది, నూనెతో నా తల అంటి ఉన్నావు. అవును ప్రియులారా, తన యొద్దకు వచ్చి వారిని తన శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అనుగ్రహించి మన చేయి పట్టుకొని మనకు ముందుండి నా కుమారుడా నా కుమార్తె ఇదిగో త్రోవది నడువుడని చెప్పి మన ముందు నడిపించే దేవుడు మన దేవుడు. ఆయన మంచి కాపరి. కాబట్టి ఉదయకాల వాక్యం ప్రియులారా, ప్రభు నీతో నాతో మాట్లాడుతుండగా మనము కూడా దావీదు వలె యెహోవా నా కాపరిని ధైర్యంగా చెప్దాము. ఆయన కాపరత్వాన్ని కింద మనం అప్పగించుకుందాము. మంచి కాపరిగా ప్రభు మనం నడిపిస్తుండగా ఆయన వెనుక వెంబడిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుద్దాము. అటు విధంగా నడిచి ప్రభు కృపకు పాత్రలు అవుదాము. అటు కృప ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో వాక్యాన్ని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఏదైనా మేము వెళుతున్న మార్గాల్లో నీ కాపుదల దయచేయండి. చేయి పనులన్నింటిలో నీ కృప తోడు ఉంచండి. ప్రభువా, ఈ దినం నాయన బర్త్డే మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. బలహీనంగా ఉన్నవారిని ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్లో భయంకరమైన వ్యాధులతో మనసైపోయి ఉన్నవారిని ముట్టండి ప్రభా, బ్రతికించి లేవనెత్తిని సాక్షులుగా వాడుకోండి. దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఓదార్పు నెమ్మది ఇచ్చేయండి ఆయన. ఇదేనో నాయన ప్రతి వారి అవసరాలు నీ కృపా మహదేశంలో తీర్చి
ఈ దీవులతో నింపి నడిపించమని యేసునామంలో ప్రార్థించడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.